అనంతపురం నగరంలోని రుద్రంపేట పంచాయతీలో భూమి బాధితులు మాట్లాడుతూ వివిధ పత్రికలలో కథనం అనుచరులు భూమిని కబ్జా చేశారని అన్నారు. కానీ వాస్తవం ఏమిటంటే ఇది కబ్జా అనే దానికంటే మాదిగల భూమిని కబ్జా చేశారని చెప్పవచ్చు. కనీసం మా భూమిని కబ్జా చేశారని చెప్పుకోవడానికి ఇదివరకు మీడియా ముందు కూడా రాలేని పరిస్థితి. రుద్రంపేట పంచాయతీలోని మాదిగలమైన మేము 12 కుటుంబాలమైన మేము ప్రతిరోజు కూలిపోతే కూడా ఇల్లు గడవని పరిస్థితి మాది. మాకు భూమి 135/19 లీటర్ సర్వే నెంబర్ మాది. ఈ భూమి మా తాత నల్లప్పకి సంబంధించింది. మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అయినా కూడా మా భూమిని ఆక్రమించారు కనుక మా మీద దయ ఉంచి కలెక్టర్ ఎస్పీ మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అనుచరుడు కబ్జా అని చెప్పి రాసినారు. అనుచరుడు కబ్జా కాదు, ఇది మాదిగల భూమి కబ్జా చేసినారని నేను ధైర్యంగా మీ మీడియా ముందు నేను ఈరోజు ఇన్ని ఏండ్లుగా కూడా అట్లీస్ట్ మీడియా ముందరికి వచ్చి చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో మేము మాదిగలమైన మేమున్నాము. రుద్రంపేట గ్రామంలో కొన్ని ఏండ్లుగా జీవనము అట్లీస్ట్ కూలిపోతేనే ఆ రోజు సాయంత్రానికి జీవనం గడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దాదాపు 12 కుటుంబాలకు సంబంధించిన భూమి 135/13 లీటర్ ఉంది. 135/13 అంటే గతంలో ఇవి ఇనాం భూములు. మా యొక్క సేవలను గుర్చింటి మా మామ వాళ్ళ తాత పేరు నల్లప్ప. ఆ నల్లప్ప ఇప్పుడు డైక్లాట్లో కానీ RH లో కానీ 10-1లో కానీ 2013లో డిగ్రీ కాపీ ఉంది. ప్రతి ఒక్కటి ఇన్ని ఎవిడెన్స్లు పెట్టుకొని కూడా ఈరోజు ఏమీ చేయలేని దీన స్థితిలో ఉన్నాము మేము ఎస్సీలు కాబట్టి. అందుకని ప్రత్యేకంగా నాయకులకి, రాజకీయ నాయకులకి మీరు రుద్దడం సరికాదు. ఏదన్నా ఉంటే మీది భూమి అయినప్పుడు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మా ముందరకు వచ్చి మాది భూమి అని మేము అడిగిన దానికి మీరు సమాధానం ఒకటి చెప్పుకుంటే ఈ పేపర్లన్నీ చించేసి మీ ముందు పెట్టి మేము భూమి మాకు లేదని చెప్పి మేము ధైర్యంగా మేము చెప్పుకోగలుగుతాం. ఈరోజు ఇన్ని ఎవిడెన్స్లు ఉండి కూడా భూమి మీది కాదని అంటే ఒక భూమి రిజిస్టర్ అయిన మాత్రాన మీ భూమి ఎట్లా అవుతుంది చెప్పండి. మీకు 1966లో రిజిస్టర్ అయింది. ఎవరు రిజిస్టర్ చేసినారు అంటే మీరు మాట్లాడరు. గతంలో చాలా ఇబ్బందులు పడినాము, ఇప్పుడు ఇబ్బందులు పడాలన్నంత ఇదిలో లేము మేము. దేనికైనా మేమైతే న్యాయపరంగా పోరాటం చేస్తున్నాము. ఈ ఫినిషింగ్ కూడా రీసెంట్గా మేమే దగ్గరుండి ఫినిషింగ్ వేయించుకున్నాం. అంటే 2019లో 3 ఎకరాల 24 సెంట్లకు కలిపి ఫినిషింగ్ చేసినాం. అప్పుడు ఏం చేసినారు, 1.5 సంవత్సరం తర్వాత ఏం చేసినారు మీరు, దొంగచాటున వచ్చి ఫినిషింగ్ అంతా కూల్చేసినారు. అంటే మాదిగలు చేతగానితనం వారు, మాదిగలు అంటే రాజకీయంగా రాకూడదు, మాదిగలకు భూమి ఉండకూడదు, మాదిగలు ఎదగకూడదు. అంటే మీ ఉద్దేశం ఏమి? మీకు ఒకవేళ తోకలు ఉండొచ్చు, మాకు తోకలు లేవు. కానీ మేము ఈరోజు మీడియా ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే మాది ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ రోడ్లో నివాసం ఉంటున్నా అంటే వలస వచ్చి ఈరోజు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వలస వచ్చి భారతదేశాన్ని దోచినారో అట్లా ఎక్కడో నుంచి వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి బట్టల షాపు చంద్రశేఖర్ అని నువ్వు ఖబర్దార్ చంద్రశేఖర్ నేను హెచ్చరిస్తున్నా మీడియా ముఖంగా, నువ్వు దొంగచాటున వైఎస్ఆర్ నాయకుల్ని లేకపోతే తోడుదర్శి చందునో ఇంగోరో అనే నువ్వు అడ్డం పెట్టుకొని వాళ్ళకి అమ్మినాను వాళ్ళతో మాట్లాడుకోపోండి అని చెప్తున్నావు. మేము నీ దగ్గర బేరసారాలకు రాలా, నా భూమిని నాదని నేను ఈరోజు చేసిన. నీకు ధైర్యం ఉంటే 24 అవర్స్ టైం ఇస్తున్నారా, సైడ్లోకి రా, మీడియా ముఖంగా నేను భేటీకి కూర్చుంటా. నీ భూమి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్మినారు నీకే? అంటే డైక్లాట్ అంటే ఆ రోజు బ్రిటిష్ కాలంలో మాలాంటి వాళ్ళని గుర్తించి సేవలకి ఈరోజు భూమి ఇచ్చినారు. డైక్లాట్లో ఉంది, RH లో ఉంది, 10-1లో ఉంది. ఇన్ని ఎవిడెన్స్లు పెట్టుకొని కూడా మేము చేతగాని వారంలో కూర్చున్నాము. రాజకీయంగా దయచేసి రాజకీయంగా రుద్దొద్దండి మమ్మల్ని. మేము మాదిగలమైనంత మాత్రాన మమ్మల్ని వాడుకొని మీరు లబ్ధి పొందొద్దండి. ఇంగోరో ఇన్ఛార్జో ఇంగోరో చేపించినారని చెప్తున్నారు. అది కాదు ముఖ్యము. నీకి పదే నేను చెప్పేది చంద్రశేఖర్ బాగా గుర్తు పెట్టుకో. చంద్రశేఖరే కాదు, దీంట్లో 3 ఎకరాల 24 సెంట్లలో ఉన్న ఏ ఒక్క ఓనర్ అయినా మీది భూమి అయితే 24 గంటల్లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు రాండి, డెబ్యూటీ కూర్చోండి. గతంలో సిఐ కత్తి శ్రీనివాసులు సార్ అన్నప్పుడు కూడా నేను చాలా తోటల పలమాటలు చేసిన.